ఒకరు క్రికెట్లో రికార్డులు సృష్టించేవారైతే ఇంకొకరు సినిమాల్లో రికార్డులు సృష్టించేవారు. ఇద్దరిది ఒక్కటే పంద, నీ అవ్వ తగ్గేదేలే. తన డెబ్యూట్ కి గంగోత్రి పొంగిందేమో. ఆర్యాలా కాకపోయినా బన్నీలా వచ్చి బౌలర్స్ బాక్సులు బద్దల కొట్టాడు. తన బ్యాటింగ్ తో ఈ దేశాన్నే హ్యాపీ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టిన కొన్ని ఇయర్స్ లోనే టీంలో దేశముదురుగా మారాడు. అలా మారాక ఏమాత్రం ఆగలేదు, పరుగు పెడుతూనే ఉన్నాడు. అప్పుడు వచ్చాడు ఆర్య 2గా. ఆ తర్వాత కొన్ని రోజులకే వరుడై ఈ క్రికెట్ ప్రపంచానికి వేదంగా మారాడు. ఆ బద్రీనాథుడిలా మన దేశాన్ని ముంచబోయిన ఎన్నో విపత్తుల నుంచి కాపాడాడు. జులాయిగా తిరిగే అబ్బాయిలకి ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఇద్దరమ్మాయిలతో కాదు, ఇద్దరమ్మలతో బ్రతకడం చూపించాడు. తన వీర విహారానికి అడ్డొచ్చేది ఎవడు అంటూ రేసు గుర్రల్లా జోరుగా ప్రతి రికార్డ్ ని అందుకున్నాడు. సన్ ఆఫ్ సత్యమూర్తిలా తన విలువలని ఏ రోజు వదులుకోలేదు. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిలా ఏడ ఆడగలడు, ఆడగలడు. అపోనెంట్స్ కి ఇతనే సరైనోడు. ఎలాంటి వాళ్ళకైనా డీజే పగిలిపోయేలా వాయిస్తాడు. నా పేరు సూర్య, నా క్యారెక్టర్ ని ఎప్పుడూ మార్చుకోనని ఎప్పటికీ అలానే ఉన్నాడు. అలా వైకుంఠపురంలో అడుగుపెట్టి పుష్పరాజ్ గా రైజ్ అయ్యాడు. పుష్ప గాడిలా రూల్ చేశాడు. నెక్స్ట్ ఏ క్రికెటర్ అండ్ హీరో కొలాబ్ చేయమంటారో కామెంట్ చేయండి.